హలో ఫ్యామ్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఆల్రెడీ మీరందరూ తమ్నైల్ చూసే ఉంటారు. ఈ రిసార్ట్ నేమ్ ఏంటంటే బిందిగా పీక్ రిసార్ట్స్. సో ఈ వీడియోలో నేను చూపించేది ఏంటి అంటే ఈ రిసార్ట్కి స్టే పర్ డే ఎంత అవుతుంది అండ్ లంచ్ డిన్నర్ ఏమేమి ఇంక్లూడ్ ఉంటాయి అండ్ రూమ్స్ ఎలా ఉన్నాయి అండ్ వ్యూ పాయింట్ ఎలా ఉంది, నేచర్ ఎన్విరాన్మెంట్. మనకి ఇది చాలా లోపలికి ఉంటుంది. సో మనకి దగ్గరలో రెస్టారెంట్స్ కూడా అవైలబుల్ లేవు. మళ్ళీ మనం చిక్మంగళూరు అవుట్స్కర్ట్స్కి వెళ్ళాలన్నమాట. ఇది చాలా లోపలికి మౌంటైన్ దగ్గరికి. హే ఆగండి మిమ్మల్ని ఈ వీడియోకి ఇంకా ముందుకెళ్ళేలోపు ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ లైక్స్, షేర్స్ అండ్ కామెంట్స్ కూడా నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చలో అండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందైతే మాకు లాస్ట్ వ్యూ పాయింట్ రూమ్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ మేము బుక్ చేసుకున్నాం అనమాట. సో అందుకే మాకు పర్ డే పర్ నైట్ ఎంత పడింది అంటే అరౌండ్ 9,500 అలా పడింది చేంజ్ అనమాట. సో మేమైతే 2 days బుక్ చేసుకున్నాము. ఫస్ట్ డే అంతా రిసార్ట్లో స్టే చేసి నెక్స్ట్ డే అంతా మేము అక్కడ తిరుగుదామని చెప్పేసి. సో ఫస్ట్ ఫ్లోర్కి అయితే అంత పడింది. కింద అయితే మనకి ఇంకా తక్కువ కొంచెం పడుతుంది. దానికన్నా ఇంకా హై పీక్స్ సెకండ్ ఫ్లోర్ అనమాట. దానికైతే ఇంకా వేరే కాస్ట్ ఉంటుంది. నియర్లీ ఒక 12,000 అలా ఉంటుంది. కింద కాంఫీ సూట్స్ అయితే మనకి 7,500, 8,000 నియర్లీ అలా ఉంటుంది. బట్ ఈ ప్రైజ్కి అసలు ఈ స్టే అనేది ఈ రిసార్ట్ చాలా అంటే చాలా వర్త్ అండి నన్ను అడిగితే. ఎందుకు కూడా ముందు ఈ వీడియో అంతా చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే అదంతా గార్డెన్. మీరు ఆల్రెడీ స్టార్టింగ్ చూసారు కదా, అక్కడ రిసెప్షన్, తర్వాత ఏమో వర్కర్స్ అందరూ వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది ఉందంట. సో దానికోసం వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. లైటింగ్స్ అవన్నీ 2 days ముందు నుంచే అన్నీ సెట్ చేసుకున్నారు. మేము వెళ్ళినప్పటికే ఓన్లీ 1 రూమ్, 1 or 2 రూమ్స్ లెఫ్ట్ అండి. మిగతా అన్నీ ప్రీ బుకింగ్ అయిపోయినాయి అంట. ఏంటి బాబోయ్ ఇంత ఫాస్ట్గా ఉన్నారు, ఇంత ముందే బుక్ చేసేసుకున్నారు అని అనుకున్నాము ఫస్ట్ అయితే. తర్వాత అయితే అర్థమైంది దీనికి ఇంత ఉండడం చాలా అంటే చాలా వర్త్ అండ్ చాలా ఇంపార్టెంట్ అని. ఎందుకంటే అంతే బాగున్నాయి. సో అందుకనే జనాలు కూడా ఎక్కువ మంది వస్తున్నారనమాట, విజిట్ చేస్తున్నారు అండ్ స్టేస్ కూడా ఉంటున్నారు. మినిమం 2-3 days అయితే ఖచ్చితంగా ఉంటున్నారండి వచ్చిన వాళ్ళు. ఇక్కడైతే 5 blocks ఉన్నాయి. డివిజన్ చేశారనమాట. ఒక బ్లాక్ 2 తీసారనమాట. అంటే ఒక పోర్షన్కి 3 అనమాట. అలానే 2 blocks, ఒక బ్లాక్ కలిపితే 2 డివిజన్ పార్ట్స్ కలిపితే ఒక బ్లాక్. సో దానికైతే మొత్తం 6 ఉన్నాయి. అలాగా 5 blocks ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడైతే మనం స్విమ్మింగ్ పూల్ సైడ్ వెళ్ళిపోతున్నాము. చూసేయండి. ఇక్కడ ఏంటి అంటే అక్కడ ఆల్రెడీ కొంతమంది ఉన్నారు స్విమ్మింగ్ పూల్లో. సో అందుకనే వీడియో అనేది కట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ నెమ్మదిగా కొంచెం అందుకే వాళ్ళని కవర్ చేసేసి పైకి అలా వ్యూ కోసం అన్నీ తీసామన్నమాట. అక్కడ పీక్లో ఉందన్నమాట, స్విమ్మింగ్ పూల్ పీక్లో ఉంది. కొంచెం ఆ చివరి ఎడ్జ్కి పెట్టారు వ్యూ పాయింట్ అంతా కొంచెం ఎంజాయ్ చేసి మంచిగా చిల్ అవ్వడానికి. ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్ళిపోదాం. ఈ రెస్టారెంట్ ఏంటి అంటే A to Z అక్కడ వాళ్ళు ఏదైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారో ఇంక్లూడింగ్ జామ్ ఆర్ మయోనీస్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ అండి, ప్రతి ఒక్కటి వాళ్ళ చేతులతో వాళ్ళే చేసి పెడుతున్నారనమాట. సో నాకు ఇదైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను చూశాను అండ్ వాళ్ళ ఫుడ్ విషయంలోకి వస్తే నిజంగా చెప్తున్నా నెంబర్ 1 పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. ఇప్పుడైతే మన రూమ్ చూసేద్దాం. వచ్చేయండి. మనం ఫస్ట్ ఫ్లోర్ పిక్ సూట్ తీసుకున్నాం అన్నాం కదా. సో అందుకనే ఇప్పుడు మన రూమ్ చూద్దాం ఎలా ఉందో కూడా నాకు చెప్పండి, ఓకేనా. మనకి కార్డ్ అయితే ఇస్తారు. అది ఏంటి అంటే లాక్ సిస్టమ్ కూడా కాదు. ఆ కార్డ్ అలా పెడితే అదే సెన్సార్ తీసేసుకుంటుంది. సో మనకైతే ఎంటర్ అవ్వగానే ఇలా పెద్ద హాల్ విత్ బెడ్ ఉంటుంది. పక్కన కూడా చిన్న బెడ్ ఉంటుంది. మనకు కావాల్సినవన్నీ ఆల్రెడీ అక్కడ పెట్టేసారు. చిన్న బెడ్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకు కావాలంటే అది కూడా వాడుకోవచ్చు. అండ్ మనకి అటు సైడ్ అంతా బాల్కనీ వ్యూ. మనకి చిన్నగా చైర్ అవి ఇచ్చాడు. ఎవరైనా వర్క్ చేసుకోవాలంటే ఇబ్బంది ఏం లేకుండా అన్ని యాక్సెసరీస్ అయితే ఇచ్చాడు. అండ్ వాష్రూమ్ గురించి చెప్పాలి అంటే ఇక్కడ సెపరేట్ వాష్రూమ్స్ ఇచ్చాడు అనమాట. అండ్ డ్రెస్సింగ్ రూమ్ లాగా చిన్నది ఇచ్చాడు విత్ మిర్రర్. ఇక్కడ ఆల్రెడీ చూసారు కదా మీరు వాష్రూమ్. ఇక్కడ మిర్రర్ ఇచ్చి ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ ఇచ్చి మనకు కబోర్డ్స్ ఇచ్చారనమాట. ఒక 2 కబోర్డ్స్ అనేవి ఇచ్చారు.
ఇక్కడ మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు అటు ఇటు, నేనేమో కార్డ్ పెట్టడం మర్చిపోయాను. సో అందుకే మళ్ళీ పెట్టిన తర్వాత ఒకసారి మీ అందరికీ మళ్ళీ చూపిస్తున్నారు. చాలా నీట్గా ఉన్నాయి, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందన్నమాట వీళ్ళది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నారు రూమ్స్. ఇలా చెక్అవుట్ అవ్వగానే అలా రూమ్స్ మొత్తం అన్ని క్లీన్ చేసేసి చెక్-ఇన్కి ఇచ్చేస్తున్నారు. ఇదైతే బాల్కనీ వ్యూ అండి, అసలు చాలా బాగుంది. నన్ను అడిగితే మేము ఇక్కడికి వచ్చేసాక కూడా నేను మా హస్బెండ్ అయితే దీనికోసమే మాట్లాడుకునే వాళ్ళు. మేము ఇక్కడే ఉన్నాం ఒక 1 వీక్. మేము వచ్చేసాక కూడా మా థాట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అసలు ఎంత బాగుంది అన్నట్టు, అసలు చాలా అంటే చాలా బాగుంది నన్ను అడిగితే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, త్రీ స్టేర్స్ అనమాట. గ్రౌండ్, ఫస్ట్, సెకండ్. మాకు ఇక్కడ చిన్న బెడ్ దివాన్లా చూపించాను కదా, అక్కడి నుంచి అయితే ఇది వ్యూ. ఫస్ట్ మాకు లాస్ట్ రూమ్ ఇచ్చారనమాట. సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఇది. ఇదైతే స్టార్టింగ్ ఎంట్రన్స్లో నేను స్టెప్స్ ఎక్కాను కదా, అక్కడ ఇది అనమాట. ఇది అయితే రూమ్ ఇవన్నీ కంప్లీట్ చేశాను. ఇప్పుడైతే ఇది రిసెప్షన్. ఈ స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే రిసెప్షన్. ఇది మేము లంచ్ అయితే ఇక్కడ ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ డిన్నర్ మాకు ఇంక్లూడెడ్ ఉంది అండి. ఇక్కడ ఎవరు వచ్చినా సరే బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఇంక్లూడెడే ఉంటుంది. లంచ్ ఒకటే మనం పెట్టుకోవాలి. సో లంచ్ కూడా మనం అక్కడ తిన్నామంటే ఆ మెనూ మనకు అప్పటికప్పుడు బిల్ అనేది రాదు. మనం చెక్అవుట్ చేసే టైంకి వాళ్ళు అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. సో మనం టోటల్ అన్నీ కలిపి కట్టడమే. అది అయిపోయిన తర్వాత మేము ఈవినింగ్ కాసేపు పూల్లో ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ చేసిన తర్వాత నైట్ అయితే డిన్నర్. మీరే ఒకసారి చూడండి ఎన్ని వెరైటీస్ పెట్టారంటే, మొత్తం అన్నమాట ఒక బఫెట్ సిస్టమ్లా అనుకోవచ్చు. మీకు విత్ నేమ్ ప్లేట్తో సహా ఇక్కడ నేను ఇచ్చాను ఆ వెరైటీస్ ఏమేమి పెట్టారు ఏంటి అని. సో అవన్నీ అయితే మీరు చూడొచ్చు. ఫుడ్ అయితే అసలు ఎక్సలెంట్ అంటే ఉంది. ఎక్సలెంట్ అంటే నిజంగా చెప్తున్నా, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంటే. నెంబర్ 1 ఆ చెఫ్ ఎవరో కానీ నిజంగా. ఆ బ్రెడ్లో జామ్ కూడా అండి మనం కొనుక్కొచ్చి తీసుకొచ్చి చాలామంది అలా పెట్టేస్తారు. నో, జామ్ కూడా వాళ్ళే తయారు చేశారు. ఈవెన్ ఐస్ క్రీమ్, డిన్నర్లో కూడా ఐస్ క్రీమ్ పెట్టేవాళ్ళు. ఐస్ క్రీమ్ వెన్నెలా చేసేవాళ్ళు. వెన్నెలా ఎలా అయిపోతుంది అనగానే మళ్ళీ స్ట్రాబెర్రీ చేసేవాళ్ళు. అలా ఫ్లేవర్స్ కూడా, జ్యూస్ కూడా చేసేవాళ్ళు, ఫ్రెష్ జ్యూస్ అనమాట. అండ్ ఈ స్వీట్ ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ. మీకు ఐస్ క్రీమ్ కనబడుతుంది కదా, అవన్నీ కూడా ఫ్రెష్ వాళ్ళంతా చేసినవి అండి. సో ఫుడ్లో అయితే ఎటువంటి కాంప్రమైజ్ అయితే అవసరం లేదు. ఇక్కడ బటర్ ఒక్కటే మనకి ఆ బాక్స్ ప్యాకింగ్ అయితే ఉంది. మిగతా అన్ని A to Z, టీ, కాఫీ, మిల్క్, సూప్ కానీ ఏదైనా సరే చెఫ్ అయితే నిజంగా చాలా బాగా చేశాడండి వంటలు. కుకింగ్ అయితే చాలా బాగుంది. డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ మేము చాలా ఎంజాయ్ చేసాం అనమాట. చాలా వర్త్ అనిపించింది. సో ఎవరైనా చిక్మంగళూరు వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ రిసార్ట్ గూగుల్లో ఉంటుంది లొకేషన్, దానికి వెళ్ళండి. ఖచ్చితంగా చాలా బెస్ట్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారు. బెస్ట్ రిసార్ట్ అని కూడా అంటారు. సో మీకైతే నేను ఈ సజెషన్ అయితే ఇవ్వగలను. నా ఒపీనియన్ అయితే నేను చెప్పాను, నాకు అనిపించింది నేను మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఫ్యామిలీతో అయితే ఇంకా చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కువ మెంబర్స్ వెళ్తే మనం ఆడుకోవడం మనకి చాలా మోర్ స్పేషియస్గా ఉంటుంది అనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దీనికంటూ సెపరేట్ గేమింగ్ రూమ్ కూడా ఉంది. గేమ్స్, క్యారమ్స్, చెస్, టీటీ, టేబుల్ టెన్నిస్, 8 బాల్ పూల్ గేమ్ సంథింగ్ ఏదో స్నూకర్ టైప్ అనమాట అది. అండ్ బాస్కెట్ బాల్ హ్యాండ్తో ఆడేదంట, చెస్, ఇవన్నీ దీనికంటూ సెపరేట్ రూమ్ అనమాట. మనం ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా గేమ్స్ వచ్చాయంటే అన్నీ కవర్ చేయొచ్చు. మేమైతే క్యారమ్స్, టీటీ, నాకైతే ఆ 8 బాల్ది అది రాదు, బట్ మా హస్బెండ్ అయితే నేర్పించారు. ఏదో కొంచెం అలా ట్రై చేసి ఎంజాయ్ చేశాను. బిండిగా పీక్ రిసార్ట్స్ అని కొట్టండి, మీకు లొకేషన్స్లో కానీ రివ్యూస్లో కూడా చాలా బాగుంది. ఎందుకని సర్చ్ చేస్తే ఇంత ఇక్కడ వర్త్ అనిపించింది నాకైతే. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లానింగ్స్ అయితే జరుగుతున్నాయి మేము చెక్అవుట్ చేసే టైంకి. సో మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.